హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి మ్యాథమెటిక్స్ గురించి తీసుకొచ్చాము. సో వీడియో అనేది మ్యాథ్స్కి సంబంధించి బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సెమిస్టర్ 1. సో దీంట్లో భాగంగానే మనకి సిలబస్ వీడియో కూడా అప్లోడ్ అయింది. ఇవాల్టి వీడియోలో మనం 5th యూనిట్ ని కంటిన్యూ చేస్తున్నాము. సో 5th యూనిట్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటిదాకా చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. అండ్ సిలబస్ వీడియో అనేది మీకు ఈ వీడియో ఎండింగ్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, లాస్ట్ క్లాస్ లో ఇండక్టివ్ అప్రోచ్ గురించి చూసాము. సో ఇవాల్టి క్లాస్ లో డిడక్టివ్ అప్రోచ్ గురించి చూద్దాము. సో ఇండక్టివ్ అప్రోచ్ అనేది చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ లో మీకు లాస్ట్ క్లాస్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి చూసేయండి. సో డిడక్టివ్ అప్రోచ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిడక్టివ్ రీజనింగ్. డిడక్టివ్ రీజనింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ లాజికల్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫండమెంటల్ అజంప్షన్స్. సో ఈ డిడక్టివ్ అప్రోచ్ అనేది పూర్తిగా డిడక్టివ్ రీజనింగ్ మీదనే బేస్ అయి ఉంటుంది. మరి డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి అని అంటే, మనకి తెలిసిన ఫ్యాక్ట్స్ నుంచి మరియు మనకి తెలిసిన ఫండమెంటల్ అజంప్షన్స్ ఏవైతే ఉంటాయో, బేసిక్ అజంప్షన్స్, వాటి నుంచి రీజనింగ్ తీయడము, లాజికల్ ఇన్ఫరెన్సెస్ ని తీసుకురావడమే డిడక్టివ్ రీజనింగ్ అంటారు. Contrary to inductive approach, in deductive approach we began with formula or the rule of generalization and applied to the particular case. So మనకి ఈ డిడక్టివ్ అప్రోచ్ లో ఏంటంటే మనం ఫార్ములా రూల్ ని తీసుకుంటాం అనమాట, దాన్ని అప్లై చేస్తాం. ఇండక్టివ్ అప్రోచ్ లో మనం ఆ ఫార్ములా రూల్ దాకా తీసుకొస్తాం అనమాట. ఓకే, సో క్వైట్ ఆపోజిట్. ఇన్ దిస్ అప్రోచ్ ద టీచర్ ప్రెజెంట్స్ ద నోన్ ఫ్యాక్ట్స్ ఆర్ జనరలైజేషన్ and draws inferences regarding the unknown following a network of reasoning. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్, రూల్స్, ఈ ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి రిఫరెన్సెస్ తీసుకొని ఎక్కడ అప్లై కావాలో అక్కడ అప్లై చేస్తూ వెళ్తాము, ఆ రీజనింగ్ ఇచ్చుకుంటూ. ఓకే, దేర్ ఫోర్ డిడక్టివ్ అప్రోచ్ ప్రొసీడ్స్ ఫ్రమ్. సో డిడక్టివ్ అప్రోచ్ ఎలా ప్రొసీడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. జనరల్ రూల్ టు స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్. సో ఒక జనరల్ రూల్ నుంచి స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్ కి, అన్నోన్ రూల్ టు నోన్ కేస్, మనకు తెలిసిన కేస్ కి అన్నోన్ రూల్ నుంచి వస్తామన్నమాట. తర్వాత అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. సో అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్ కి వెళ్ళిపోతుంది. మనకి ఇండక్టివ్ లో ఏంటంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. తర్వాత కాంప్లెక్స్ టు సింపుల్. ఓకే, ఇండక్టివ్ లో సింపుల్ నుంచి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ రూల్ నుంచి సింపుల్ ఎగ్జాంపుల్స్ దగ్గరికి వస్తాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డిడక్టివ్ అప్రోచ్. మరి ఇందులోనే స్టెప్స్ అనేటివి ఉంటాయి కదా, అవేంటో చూద్దాం. క్లియర్ రికగ్నిషన్ ఆఫ్ ద ప్రాబ్లం. A clear recognition of the problem statement provides the basic link for the thinking process and the solution to the problem. సో ఒక ప్రాబ్లమ్ ని క్లియర్ గా రికగ్నైజ్ చేయడం, దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఫర్దర్ గా ఎలా మనం ప్రొసీడ్ కావచ్చు అనేది తెలుస్తుంది. సెర్చ్ ఫర్ టెంటేటివ్ హైపోథెసిస్. ద సెకండ్ స్టెప్ ఈస్ డిడక్టివ్ మెథడ్ ఈస్ ఎ టెంటేటివ్ హైపోథెసిస్, ఎ టెంటేటివ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. సో సెకండ్ ఏంటంటే ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లం ని కనిపెట్టేసాం, ఆ ప్రాబ్లం కి ఇలా చేయొచ్చు అనేది ఒక హైపోథెసిస్ తీసుకురావడము. టెంటేటివ్ అని అంటే ఊహించి చెప్పడం అన్నమాట. అండ్ అలాగే ఒక టెంటేటివ్ సొల్యూషన్, సో ఈ సొల్యూషన్ రావచ్చు అనేది తీసుకురావడం. నెక్స్ట్ చూసుకుంటే ఫార్ములేషన్ ఆఫ్ ఎ టెంటేటివ్ హైపోథెసిస్. ద సెర్చ్ ఫర్ ద సొల్యూషన్ లీడ్స్ టు ద ఫార్ములేషన్ ఆఫ్ ఎ tentative hypothesis that appears to have a promise as a possible or probable solution to the problem. The tentative hypothesis has its basis on certain axioms or postulates or propositions or rules and formula that have been accepted to be true. So deductive approach లో మనం రూల్స్, ఎగ్జాంపుల్స్, axioms, postulates వీటి నుంచే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం కాబట్టి ఈ టెంటేటివ్ హైపోథెసిస్ అనేది వాటి మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ టెంటేటివ్ హైపోథెసిస్ ని ఫార్ములేట్ ఎందుకు చేస్తాము అంటే ఇన్ ఆర్డర్ టు లీడ్ ద సొల్యూషన్ తీసుకురావడానికి. లాస్ట్ స్టెప్ ఏంటి అని అంటే వెరిఫికేషన్. ఫైనల్లీ ద హైపోథెసిస్ దట్ హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్ ఈస్ టు బి వెరిఫైడ్ యాజ్ ద రైట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం ఎట్ హ్యాండ్. ఓకే, మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం, టెంటేటివ్ హైపోథెసిస్ ఏంటో చూపించాం, దాన్ని ఫార్ములేట్ చేసాం, లాస్ట్ కి ఏంటి వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని వెరిఫై చేయడం, అంతే. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ డిడక్టివ్ అప్రోచ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెరిట్స్ ఆఫ్ డిడక్టివ్ అప్రోచ్. ఇట్ సేవ్స్ టైమ్ అండ్ లేబర్
ఫర్ బోత్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. సో టీచర్ కి మరియు స్టూడెంట్ కి టైం మరియు వర్క్ అనేది తగ్గుతుంది అనమాట. ఇట్ ఎన్హాన్సెస్ స్పీడ్, స్కిల్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ ని స్పీడ్ గా అండ్ ఎఫిషియెంట్ గా సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ షార్ట్ అండ్ ఎలిగెంట్ మెథడ్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి మనం రిఫరెన్సెస్ తీసుకుంటాం కాబట్టి షార్ట్ ఎలిగెంట్ మెథడ్ ఇది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హయ్యర్ క్లాసెస్. పెద్ద క్లాసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ డిడక్టివ్ అప్రోచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇండక్టివ్ అప్రోచ్ మనకి ప్రైమరీ క్లాసెస్ లో యూజ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫిక్సేషన్ ఆఫ్ ఫార్ములా అండ్ రూల్స్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ అడిక్వేట్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రాక్టీస్ అండ్ రివిజన్. సో ఒక ఫార్ములా లేదా రూల్ గురించి పూర్తి అవగాహన అనేది మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా వరకు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, అంటే అప్లై చేస్తూ ఉంటాం అనమాట ఆ రూల్స్ అండ్ ఫార్ములాస్ అనేటివి. It helps increasing the memory power of the students as the students are required to memorize a large number of laws, formula, etc. So laws కానివ్వండి, రూల్స్, ఫార్ములాస్ ఇవన్నీ ఏంటంటే మెమరైజ్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. సో అందుకే మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఇట్ కంప్లీట్స్ ద ఇండక్టివ్ మెథడ్ యాజ్ ప్రాబబిలిటీ ఇండక్షన్ ఇస్ రెడ్యూస్డ్ టు సర్టెనిటీ డైరెక్షన్. సో ఒక సర్టెనిటీ డైరెక్షన్ కి తీసుకెళ్లేది ఈ డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్ కూడా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిమెరిట్స్. అడ్వాంటేజెస్ చూసాము, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఇట్ ఎంకరేజెస్ రోట్ మెమరీ యాజ్ డిడక్టివ్ మెథడ్ డిమాండ్స్ ద యూజ్ ఆఫ్ సర్టెన్ లాస్, రూల్స్ అండ్ ఫార్ములా టు బి రీకాల్డ్ బై ద లెర్నర్ ఫ్రమ్ దేర్ మెమరీ. అఫ్ కోర్స్ మీ మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. కానీ మెమరైజేషన్ అనేది అందరికి ఒకటే లెవెల్లో ఉండదు. సో ఆ మెమరీ అనేది రోట్ గా అంటే బట్టి పట్టడమే చేయాలి అనేది కరెక్ట్ కాదు కాబట్టి అది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇట్ డస్ నాట్ క్లారిఫై ద డౌట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిగార్డింగ్ ద జనరలైజేషన్ అండ్ హెన్స్ లెర్నింగ్ ఈస్ ఇన్కంప్లీట్. సో ఒక రూల్ అనేది ఉంది, ఒక ఫార్ములా అనేది ఉంది. మన ఫార్ములా అండ్ రూల్ ఎలా వచ్చింది అనేది మన డిడక్టివ్ అప్రోచ్ లో ఉండదు. సో లెర్నింగ్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ బిగినర్స్. సో బిగినర్స్ కి ఈ మెథడ్ అయితే సూట్ కాదు, ఎందుకంటే బిగినర్స్ కి ఇండక్టివ్ మెథడ్ బెటర్. ఎందుకంటే అక్కడ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది రీజనింగ్ ఉంటుంది కాబట్టి. ఇట్ డస్ నాట్ ఎంకరేజ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ లెర్నింగ్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు కదా, జస్ట్ అప్లై చేస్తున్నారు అంతే, వాళ్ళు కనుక్కోవట్లేదు రూల్స్ ని. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్, రీజనింగ్ అండ్ డిస్కవరీ. ఇక్కడ అప్లై చేస్తాం కాబట్టి థింకింగ్ కి, రీజనింగ్ కి, డిస్కవరీకి దీనికి ఆపర్చునిటీస్ అనేటివి లేవు, సూటబుల్ కాదు ఈ మెథడ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బ్లైండ్ మెమరీ, వన్స్ ద ఫార్ములా ఆర్ రూల్ ఇస్ ఫర్గటన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీడిస్కవర్ దెమ్. సో రోట్ మెమరీ అనేది ఉంటుంది, బట్టి పట్టడం ఉంటుంది కాబట్టి బట్టి పట్టడంలో మనకు ఆల్రెడీ తెలుసు, ఒక చిన్న వర్డ్ మిస్ అయినా మొత్తం మనం మర్చిపోతాం. అలాగే రూల్ కానీ ఫార్ములా కానీ మిస్ అయ్యామనుకోండి ఆ ప్రాబ్లం చేయలేం. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇన్ దిస్ మెథడ్ ద ఎంఫసిస్ ఈజ్ ఆన్ మెమరీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ సైకాలజికల్ అన్సౌండ్. సో ఇక్కడ మెమరీ మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంది ఇంటెలిజెన్స్ కంటే, నేర్చుకోవడం కంటే. సో సైకాలజీ పరంగా కూడా ఇది కరెక్ట్ అయిన మెథడ్ కాదు. ఇట్ టేక్స్ ద చిల్డ్రన్ మైండ్ యాజ్ ఇట్ పుట్స్ మోర్ ఎంఫసిస్ ఆన్ మెమరీ. సో బట్టి పట్టడం కూడా అంత ఈజీ కాదు, ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది, బ్రెయిన్ మొత్తం దాని మీద కేటాయించాల్సి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. సో దీస్ ఆర్ ద డిమెరిట్స్. లాస్ట్ లో చూసుకున్నట్టయితే అప్లికబిలిటీ ఆఫ్ డిడక్టివ్ అప్రోచ్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ గివింగ్ ప్రాక్టీస్ టు ద స్టూడెంట్స్ ఇన్ అప్లైయింగ్ ద ఫార్ములా ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ జనరలైజేషన్ విచ్ హ్యావ్ బీన్ ఆల్రెడీ అరైవ్డ్ ఎట్. సో ఇది ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కి మంచి పద్ధతి. సో అక్కడ మనం అప్లై చేయొచ్చు, ఎందుకంటే రూల్స్ ని అప్లై చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈ పద్ధతి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. This method is very useful for fixation and retention of facts and rules as it provides adequate drill and practice. So ఈ ప్రాక్టీస్ ద్వారానే మనం ఆ రూల్స్ అండ్ ఫ్యాక్ట్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. ఓకే, సో అక్కడ ఈ డిడక్టివ్ అప్రోచ్ అనేది అప్లికేబుల్. సో ఇది ఇవాల్టి క్లాస్ లో మనం డిడక్టివ్ అప్రోచ్ గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ కూడా ఫ్రీనే కదండి, ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి, మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఓకే, సో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.